మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామరాజ్యమే పౌరులందరినీ నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక
జగాలు ఏలే కన్య మూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్య జగాలు ఏలే కన్య మూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్య చిగుచి గణపయ్య పచ్చ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య వాసునికి తోడుకున్నవయ్యా నది తీరాన వెలుగుతున్నవయ్యా పంచగిరి వాసునికి తోడుకున్నవయ్యా
తొక్కిన పిల్లాడమ్మ
Thank you.
శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ జై శ్రీరామ్ అందరూ జై శ్రీరామ్ గట్టిగా అనండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు జై శ్రీరామ్ అందరూ అన్నారన్న మా భక్తులు చూసారా హిందువులందరూ ఎంత చక్కగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఒక చేస్తున్నారు అన్నట్టు ప్రతి ఒక్కరు ముగ్గురు లైన్ నిలబడాలి ప్లీజ్ జై శ్రీరామ్ జై 3 మెంబర్స్ ప్లీజ్ మనమే సెట్ చేసుకోవాలి ముగ్గురు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామనామం పాడరా రామ భజన చేయరా రామ నామము పాడరా భజన చే రామ భజన చేయరా రామ నామము పాడరా రామ భజన చేయరా రాముడు మన తండ్రిరా సీత మన తల్లిరా రాముడు నా తండ్రిరా సీత మన తల్లిరా సీత మన తల్లిరా లక్ష్మణ పిన తండ్రిరా సీత మన తల్లిరా లక్ష్మణ పిన తండ్రిరా చేయరా రామ రామ భజన చేయరా రాముడు మన తండ్రిరా సీత మన తల్లిరా రాముడు మన రాముడు మన తండ్రిరా మా
శాఖ ఆధ్వర్యంలో అయోధ్య నుంచి వచ్చినటువంటి శ్రీరాముని స్పర్శ అక్షింతలు ఊరేగింపుగా కన్యకా పరమేశ్వర గుడి వరకు వెళ్తున్నామండి. దీంట్లో భాగంగా ఆనాడు జరిగినటువంటి అయోధ్య రామ మందిరానికి కరసేవకులుగా దేవరకొండ నగరం నుంచి వెళ్ళినటువంటి పంగనూరు లింగయ్య గారు ఒక 2 నిమిషాలు ఆనాటి సంఘటనల గురించి వివరిస్తారు. ఆపండి. ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. కారణం ఏంటో మనకు తెలుసు. 1725వ సంవత్సరంలో అనేకమైనటువంటి దేవాలయాన్ని కొలగొట్టడం జరిగింది. ఆ ముఖ్యమైనటువంటిది అయోధ్యలో రామ జన్మభూమి, కాశీలో విశ్వేశ్వరుడు, మధురలో శ్రీకృష్ణ దేవాలయం. ఈ 3 ముఖ్యమైనటువంటి దేవాలయాలుగా మనకు ఉన్నటువంటివి. దీన్ని సాధించుకోవడానికి మనం వాటికి సంబంధించినటువంటి వాళ్ళతోటి అనేక రకాలుగా సంప్రదింపులు చేయడం అనేటువంటిది జరిగింది. దానిలో భాగంగా హిందూ సమాజం జాగృతమై అనేకమైనటువంటి ఉద్యమాలు చేపట్టడం జరిగింది. రామ జన్మభూమికి సంబంధించినటువంటి రామ విగ్రహాల రథయాత్రలు, రామజ్యోతి రథయాత్రలు, తర్వాత ఇటుక పూజలు, తర్వాత అనేక కార్యక్రమాలు మనం తీసుకొని హిందూ సమాజాన్ని జాగృతం చేయడం అనేటువంటి జరిగింది. దానిలో భాగంగా 1990లో కరసేవ జరిగింది. అక్కడికి మన దేవరకొండ నుండి ఒక 25 మంది వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా నేను జిల్లా విశ్వ హిందూ పరిషత్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఇక్కడ నుండి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అప్పుడు వెళ్ళినటువంటి కొన్ని లక్షల మంది స్వామీజీలు ఎక్కడి నుండి వస్తున్నారు ఏందో, హిందూ బంధువులు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. కొన్ని లక్షల మంది అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పుడు ములాయం సింగ్ గారు ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు ఉండే ఒక పిక్చర్ను కూడా రాకుండా చేస్తారనేటువంటి ఒక ఆలోచన చేసిండ్రు. దాన్ని ఛేదించుకొని కూడా మనం అడవులలో అమావాస్య చీకట్లు అడవులలో చుక్కలు చూసుకుంటా అయోధ్య ఎక్కడుంది అనేటువంటిది మనకు చెప్తుంటారు. అయోధ్య పోవడానికి చుక్కల ద్వారా మనం చూసుకుంటా ఉత్తరం ఎక్కడుందో అక్కడ వెళ్ళొచ్చు. ఆ రకంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులతోటి బాధలతోటి మనం వెళ్ళటం జరిగింది. 1990లో కరసేవకులు కొన్ని లక్షల మంది చనిపోయినారు. సరయూ నదిలో మూటలు కట్టి అందులో పడేసి చనిపోయినటువంటి వాళ్ళు తేలకుండా ఉండటానికి అనేక రకాలుగా చేయడం జరిగింది. దాని తర్వాత 1992 డిసెంబర్ 6వ తేదీన మళ్ళీ కరసేవ జరిగింది. ఆ రోజున మనము సాధించుకోవడం జరిగింది. మొట్టమొదట్లో 90లో ఇద్దరు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి అన్నదమ్ములు చూటాలకు బలిగవటం అనేటువంటి జరిగింది. ఎక్కిన తర్వాత సరే ఈ రకంగా ఉన్నటువంటిది కోర్టులో మనది ఉన్నది.
దాంట్లో కోర్టులో కూడా మన వైపున రావటం అనేటువంటి జరిగింది. దానికి ముఖ్యమైనటువంటి సాక్షులు ఎవరంటే ఒక స్వామీజీ అంధుడు, ఆయన సాక్షులు ఇవ్వటం అనేటువంటి జరిగింది. పలాని పేజీలో పలాని లైన్లో రామజన్మభూమి అయోధ్యలో రాముడు జన్మించిండు అన్న విషయం ఉన్నది, తెలుసుకోండి అని అంటే జడ్జి గారు అప్పటికప్పుడు అనేకమైనటువంటి గ్రంథాలు తెప్పించి అవి చూసి అది నిజమే అనేటువంటి ఒక ఆలోచన చేయటం అనేటువంటి జరిగింది. దాని ప్రకారంగా మనకి ఈనాడు మనకు రామజన్మభూమి వరకు రావటం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు దీన్ని నిర్మించడానికి గుజరాత్ మొదలైన ప్రాంతాల నుంచి అనేకమైనటువంటి శిలలు తీసుకొచ్చి నిర్మాణం చేసిండ్రు. ఇప్పుడు మనము అనేకమైనటువంటి స్వామీజీలు ఈ అక్షింతలు ప్రతి వాళ్లకు చేరాలనేటువంటి ఆలోచనతో కడపకు ఇంటికి వెళ్ళాలన్న ఆలోచనతో మన వాళ్ళు చేసిండ్రు. కాబట్టి ఇది జనవరి 1 నుంచి జనవరి 15వ తారీఖు వరకు ఉంటుంది. ప్రతి మహిళలు కూడా మహిళా తల్లులందరూ కూడా పాల్గొని మన అదృష్టం, మీరు అదృష్టం, నేను కూడా అదృష్టంలే, ఎందుకంటే 90 నుంచి ఇప్పటి వరకు బ్రతుకున్నా కాబట్టి మీరంతా కూడా ఎంతో మనంతో ధన్యులు. దీనిలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా విశ్వ పరిషత్ వైపున కృతజ్ఞత తెలియజేస్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. Control of your
దయచేసి శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ ఓ రామ మహారామ ఓంకార రామ ఓ రామ మహారామ ఓంకార రామ ఓ రామ మహారామ ఓంకార రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ స్వామి స్వామి శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ కొంచెం బ్యాక్ భద్రాచల
జయ జయ రామ శ్రీరామ జయ రామ 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 జయ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జానకి రామ జయ జయ అయోధ్యల వెలిగించు కర్పూర దీపం కొండల నిలబడ రాముని రూపం అయోధ్యల వెలిగించు కర్పూర దీపం గుడినే కట్టాలిరా రామయ్యది రుణమే దించాలిరా జన్మభూమిని గుడినే కట్టాలిరా శ్రీరాముని గుడి కట్టరా తల్లి దురగోపురా గుడితే పుట్టాలి హిందూగా మన భారతదేశపు పౌరుడిగా కేసరి తిలకం నుదుటన పెట్టు హనుమంతుని జెండా చేతిల పట్టు కేసరి తిలకం నుదుటన పెట్టు హనుమంతుని జెండా చేతిలో పట్టు హిందూ పౌరుషమే చూపించరా ఓ తమ్ముడా హనుమంతుని అంత ఉందిరా మనకు తమ్ముడా పౌరుషమే చూపించరా ఓ తమ్ముడా హనుమంతుని అంత ఉందిరా మనకు తమ్ముడా తూటాలు ఎదురైన తల్వారు ఎల్లున్నా తూటాలు ఎదురైన తల్వారు ఎల్లున్నా తూటాలు ఎదురైన తల్వారు ఎల్లున్నా జై శ్రీరామంటూ ముందు పురకరా ఎవరంటొచ్చిన లెక్క చెప్పి నాకు కొట్టరా పుడితే మళ్ళీ పుడితే పుట్టాలి హిందూగా పుడితే పుట్టాలి హిందూగా మన భారతదేశపు పౌరుడిగా ఇంటిలో తల్లి వారని బట్టి కొడుకు వీర తిలకమ ఇంటిలో తల్లి వారని బట్టి వీర జయ
మన దేవరకొండ నగరంలో మరి అయోధ్య నుంచి పూజించబడిన అక్షంతలు మన నగరానికి చేరుకోవడం జరిగింది. కావున మనమందరం కూడా ఎంతో పుణ్యం చేసుకున్నాము. మనం బతికుండగానే అయోధ్యలో ఎవరైతే రాముడి జన్మస్థలంలో రామ మందిరం నిర్మాణం జరుగుతుందా అని చెప్పి మనకెప్పుడు అనుమానం ఉంటుంది. కావున రేపు జనవరి 22వ తేదీ రోజు రాముడు ఎక్కడైతే జన్మించాడో అక్కడ భవ్యమైన రామ మందిరము మనం చూడబోతున్నాం. కావున మనకందరికీ చాలా గర్వకారణము. ఎందుకంటే ఈ దేశంలో 1528 సంవత్సరము ఎవరైతే బాబర్ సేనాధిపతి మీర్ బాకి ఎవరైతే ఉన్నారో భవ్యమైన రామ మందిరాన్ని కూలగొట్టి అక్కడ బాబర్కు నాకు చాలా పేరు రావాలి, బాబర్ నా గురించి చెప్పుకోవాలని చెప్పి తన సేనాధిపతి మన భారతదేశంలో ఉన్నటువంటి రామాలయాలు కావచ్చు, శివాలయాలు కావచ్చు, అమ్మవారి దేవాలయాలు కావచ్చు, సుమారు 50,000 నుంచి 1,00,000 పైగా దేవాలయాలు కూలగొట్టడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 500 సంవత్సరాలు మన భారతదేశంలో రామ మందిరం కోసము సుమారు 4 లక్షల మంది హిందువులు బలిదానమైనారు. కావున ఇంతమంది హిందువులు బలిదానమైతేనే 500 సంవత్సరాల తర్వాత ఈరోజు భవ్యమైన రామ మందిరము మనం చూస్తున్నాం. కావున మనందరికి కూడా చాలా గర్వకారణము. ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన 3 దేవాలయాలు, ఒకటి అయోధ్య రామ మందిరము, 2 కాశీలో శివ మందిరము, 3 మధురలో శ్రీకృష్ణ మందిరము. అప్పుడు ఉన్నటువంటి ముస్లిం పెద్దల్ని మన పెద్దవాళ్ళు అడగడం జరిగింది. కావున మేము ఇయ్యము, ఇవంతా మీరు ఎవరిపోయారు దాని మీద మేము గుమ్మడాలు కట్టాం కాబట్టి అది మాకు వర్తిస్తుందని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే మన వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వకుండా దానిపైననే పోరాటం చేయడం జరిగింది. సుమారు 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క రామ మందిరం కోసము ఎంతోమంది కోర్టులో కేసులు వేసి ఎంతోమంది బలిదానమై ఇప్పుడు మన రామ మందిర నిర్మాణం చూస్తున్నాము. మన ప్రాంతంలో పుల్లారెడ్డి గారు అని చెప్పి విశ్వ హిందూ పరిషత్ పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. పుల్లారెడ్డి స్వీట్ హౌస్ మనందరికీ హైదరాబాద్లో ఉంటుంది. వారందరూ కూడా వారి సుమారు కోట్లాది రూపాయలు ఈ రామ మందిరం కోసం ఇచ్చారు. వాళ్ళ సమయాన్ని, వాళ్ళ ధనాన్ని, వాళ్ళ యొక్క జీవితాన్ని మొత్తము ఎంతో మంది ఈ యొక్క రామ మందిరంలో ఉన్నది. కావున ఒకనొక సమయంలో మనకు రామ మందిరానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు రామ మందిరానికి వ్యతిరేకంగా సుమారు 30 నుంచి 50 మంది అడ్వకేట్లను పెట్టి ఈ రామ మందిరం హిందువులకు కాకుండా చేయాలని చెప్పి ఎన్నో పార్టీలు ఎంతో మంది చేయడం జరిగింది. కావున సుమారు ఒకరోజు కేసు వాదించాలంటే కోట్లాది రూపాయలు అవుతాయి. అలాంటి కోట్లాది రూపాయలు హిందువులు ఎంతో మంది ఈ యొక్క రామ మందిర కార్యంలో వచ్చి మనము కోర్టులో ఈ కేసు గెలవడం జరిగింది. కోర్టు కేసు కంటే ముందు 1983లో ఈ దేశంలో రాముడు పుట్టిన దగ్గర రామునికి దేవాలయం లేదని చెప్పి ఈ దేశంలో 1983లో అప్పుడు ప్రారంభం చేసిన కొన్ని రోజులకే మా బస్సీలోంచి రాముని రథయాత్ర వెళ్ళొద్దని చెప్పి అప్పుడు ఉన్నటువంటి రామజానికి రథయాత్ర పైన దాడి చేయడం జరిగింది. అప్పుడు 1983లో RSS పెద్దలు, విశ్వ హిందూ పరిషత్ పెద్దలందరూ కూర్చొని ఈ రామ జానకి రథయాత్ర భారతదేశంలో రాముడు పుట్టిన భూమిలో రాముని జానకి రథయాత్ర కాకుంటే వేరే వాళ్ళ రథయాత్రలు వస్తాయని చెప్పి ఈ దేశానికి ధర్మానికి భారతదేశంలో 50% మంది హిందూ యువకులు ఉన్నారు. కావున ఈ 50% మంది హిందూ యువకులు రామునికి ఎట్లయితే హనుమంతుడు సేవ చేశాడో ఈ దేశానికి కూడా రామ జానకి రథయాత్రకి ఈ దేశంలో ఉన్నటువంటి 50% మంది హిందూ యువకులు
ధైర్యాన్ని ఇచ్చి ముందుకు ఈ రథయాత్రని సక్సెస్ చేయాలని చెప్పి 1984లో బజరంగ్ దళ్ ప్రారంభమైంది. బజరంగ్ దళ్ ప్రారంభమైనప్పుడు అయోధ్య నగరంలో ప్రారంభమైనప్పుడు దేశవ్యాప్తంగా అశోక్ సింఘాల్జీ విశ్వ హిందూ పరిషత్ పెద్దలు పిలుపునిచ్చారు. భారతదేశంలో ఉన్న హిందూ యువకులందరూ కూడా ఈ రథయాత్రకి అండగా నిలబడాలంటే భారతదేశంలో ఉన్న సుమారు 10,000 మంది హిందూ యువకులు వెళ్ళి బజరంగ్ దళ్ అక్కడ జాయిన్ కావడం జరిగింది. వెళ్ళినాడు అందరూ కూడా ప్రాణాలైన అర్పిస్తాం, రామ మందిరం నిర్మిస్తాం అని నినాదం చేస్తూ అయోధ్య నగరానికి వెళ్ళారు. ఆ వెళ్ళిన 10,000 మంది ఒక్కరు కూడా ఇంటికి రాలేదు. గ్రామ గ్రామాన పల్లెల రాష్ట్రాలు అందరూ కూడా పూర్తి సమయ కార్యకర్తగా వెళ్ళిపోయి మా ధ్యేయము అయోధ్యలో రామ మందిర నిర్మాణం అని చెప్పి అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతో మంది పనిచేస్తే ఈరోజు మనము అయోధ్య రామ మందిరం చూస్తున్నాము. 1990 సంవత్సరంలో రామజానకి రథయాత్ర తర్వాత 1986 ఆ ప్రాంతంలో రామశిల పూజలు జరిగినాయి. ప్రతి గ్రామం నుంచి ప్రతి ఊరు నుంచి ఒక ఇటుక పైన శ్రీరామ అని చెప్పి రాయాలి. ప్రతి ఒక్క హిందూ కుటుంబము దానికి రూపాయి ఇచ్చి ప్రతి ఒక్కరు ఆ రామ మందిర నిర్మాణంలో పాల్గొనాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అప్పుడు దేశవ్యాప్తంగా రామశిలలు గ్రామాల నుంచి దేశం మొత్తం కూడా వెళ్ళి అక్కడ అయోధ్య నగరం కరసేవపురంలో చేరుకున్నాయి. దాని తర్వాత 1990లో మొదటి కరసేవ పేరుతోని ఈ దేశంలో ఎట్లయినా సరే రాముని జన్మస్థలంలో రామ జన్మభూమి నిర్మాణం కావాలని చెప్పి 1990లో మొదటి కరసేవ చేశారు. అప్పుడు ఉన్నటువంటి ములాయం సింగ్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో ఈ దేశంలో అయోధ్య నగరంలో ఉత్తరప్రదేశ్ దేశంలో ఎవరిని కూడా పిట్టను కూడా నేను ఇక్కడ రానియను అని చెప్పి సుమారు ఒక 10 చర్ల మిలిటరీ ఫోర్స్ ని ఆ రాష్ట్రంలో దింపడం జరిగింది. కావున అన్న సమయానికి అన్న ముహూర్తానికి ఎవరైతే బాబర్ సేనాధిపతి మీర్ బాకి అక్రమంగా నిర్మించాడో ఆ గుమ్మట పైన కాషాయ ధ్వజం ఎగిరేసిన రామ్ కొఠారి శరత్ కొఠారి అనే 2 అన్నదమ్ములని అప్పుడు ములాయం సింగ్ ప్రభుత్వం వారిద్దరిని గుర్తించి నేను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రినున్న ఇంతమంది పోలీసు వాళ్ళని మిలిటరీ వాళ్ళని కూడా పెట్టినా కూడా మీరు అక్కడికేసి కాషాయ జెండా ఎగరేస్తారని చెప్పి ఎంతో మంది సాధు సంతులని పీఠాధిపతులని మఠాధిపతులని ఎంతో మంది అక్కా చెల్లెళ్ళు కూడా కాల్చి చంపారు. అయినా ఎక్కడ కూడా దేశం కోసం ధర్మం కోసము అయోధ్య రామాలయం నిర్మాణం కోసం ఎవరు కూడా వెనుకపోలేదు. 1992లో రెండోసారి కరసేవ చేశారు. అప్పుడు కూడా మేము అడ్డుకుంటామని చెప్పారు, కానీ ఎవరు కూడా అడ్డుకోలేకపోయారు. సుమారు 1992 డిసెంబర్ 6వ తారీఖు రోజు మన భారతదేశంలో ఏ పేపర్ కూడా రాయలేదు. అమెరికాలో ఉన్న పేపర్ రాసింది, అరే 500 సంవత్సరాల క్రితము రామ మందిరములు ఉన్నటువంటి దగ్గర ఎవరైతే అక్రమంగా నిర్మాణం చేశారో దాన్ని కూలగొట్టారు కాబట్టి భారతదేశంలో ఇప్పుడు నిజమైన హిందూ సింహాలు బయటకు వచ్చారని చెప్పి అప్పుడు అమెరికా పేపర్ రాయడం జరిగింది. కావున మనందరం కూడా ఎంతో మంది బలిదానం అయితే ఈరోజు అయోధ్య రామ మందిరం నిర్మాణం కాబోతుంది. కావున అక్కడి నుంచి పూజించబడినటువంటి ఈ యొక్క రాముని అక్షంతలు మనకు చాలా పుణ్యం కాబట్టి మనమందరం కూడా జాగ్రత్తగా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ యొక్క రామ అక్షంతలు ప్రతి ఇంటికి కూడా ప్రతి ఒక్క హిందూ కుటుంబానికి కూడా చేరాలి. ఎందుకంటే మన రామ మందిరంలో మన అందరూ కూడా 10 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కావున టాటా బిర్లాలు అందరూ కూడా 1,00,000 కోట్లైనా మేము కట్టిస్తాం రామాలయం అని చెప్పారు. కావున ఎందుకు కట్టినది అంటే ఈ దేశంలో ఎంతో మంది బలిదానమయ్యారు. కావున ప్రతి ఒక్క హిందూ కుటుంబంది దాంట్లో భాగస్వామి ఉండాలని చెప్పి రామ మందిరము నిర్మాణంలో ప్రతి ఒక్క హిందూ కుటుంబం కూడా దాంట్లో భాగస్వామి ఉండాలని చెప్పి మన పెద్దవాళ్ళు ఆలోచన చేశారు. కావున రేపు జనవరి 22వ తారీఖు రోజు అయోధ్యలో భవ్య రామ మందిరం పూజా కార్యక్రమం జరగబోతుంది. దాని తర్వాత మనం అందరం కూడా చలో అయోధ్య రాముని దర్శనం చేసుకోవాలి. తర్వాత అక్కడ నిలబడి ఒకసారి ఆ దేవాలయం పైన మనం చేసినట్టయితే అరే ఈ దేవాలయంలో నాయకుడు ఒక 10 రూపాయలు ఉన్నాయనే స్వాభిమానం మనలో ఉండాలని చెప్పి అలాంటి కార్యక్రమాన్ని మన విశ్వ హిందూ పరిషత్ మన సంఘ పెద్దలందరూ కూడా నిర్ణయం చేశారు. కావున మనం అందరం కూడా రామ మందిరం చూస్తున్నాం. ఇంకా 2 ఉన్నాయి. కాశీ విశ్వేశ్వర్ ఉంది. తర్వాత మొన్ననే కోర్టు తీర్పు వచ్చింది, శ్రీకృష్ణుని మందిర్ కూడా మనదే అని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చింది. కావున స్వాభిమానానికి హిందువులు ఎక్కడ కూడా
ముందుకు వెళ్తున్నాం. కావున రానున్న రాజ్యము రామరాజ్యం మనది. అందరం కూడా దేశం కోసం, ధర్మం కోసము వారానికి ఒక గంట సేపు అయినా మనం సమయం ఇవ్వాలి. మనం ఈరోజు చాలా మాతృమూర్తులు అందరూ కూడా దుర్గామాత లెక్క కోలాటం వేస్తూ ఈ యొక్క రామకార్యంలో ముందున్నారు. కావున వారం వారం ఒక గంట సేపు మన పిల్లల్ని, మన బంధువులను అందరూ కూడా దేవాలయం కాడ కలవాలి. ఈరోజు ప్రతి శుక్రవారం అయితే ముస్లింలు ఎక్కడ కలుస్తారో మనకు అందరికీ తెలుసు. ఆదివారం అయితే క్రైస్తవులు ఎక్కడ కలుస్తారో మనకు అందరికీ తెలుసు. మన ఇంటి పక్కనే గుడి ఉంటుంది. మనం ఒక్కసారైనా మన గుడిలో కలుస్తున్నాం. ఆ వారానికి ఒక గంట సేపు అయినా ఒక్కసారి ఆలోచించాలి. కావున మన పిల్లలకి రాముని గురించి, కృష్ణుడి గురించి, దుర్గామాత గురించి ఇవన్నీ కూడా మనము నేర్చుకుంటారు. కావున వారానికి ఒక గంట సేపు అయినా మనం ఎట్లయినా పిక్నిక్లకు అయ్యి పోతుంటాం. కావున పిక్నిక్లకు వేరే పార్కులకు అటు ఇటు పోకుండా మనం దేవాలయ కేంద్రంగా ఎన్ని పురాతనమైన దేవాలయాలు మన జిల్లాలో ఉన్నాయో లేకుండా మన రాష్ట్రంలో ఉన్నాయో అని తెలుసుకొని ఆ దేవాలయ కేంద్రంగా మనం అందరం సందర్శించి దాంతో భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. ధన్యవాదాలు.
దీపం గుడినే పెట్టాలిరా రామయ్యది రుణమే తీర్చాలిరా జన్మభూమిని భూతాలు ఎవరైనా శ్రీరాముని గుడి కట్టరాగని దురగోకురా గుడితే గుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరుడిగా హనుమంతుని జెండా చేతిలో పట్టు కేసరి తిలకం నుదుటన పెట్టు హనుమంతుని జెండా చేతిలో పట్టు పౌరుషమే చూపించరా ఓ తమ్ముడా హనుమంతుని ఎంత ఉందిరా మనకు తమ్ముడా పౌరుషమే చూపించరా ఓ తమ్ముడా హనుమంతుని ఎంత ఉందిరా మనకు తమ్ముడా భూతాలు ఎవరైనా తల్వారులల్లుడా భూతాలు ఎవరైనా తల్వారులల్లుడా జై శ్రీరామంటూ ముందు తిరగరా ఎవరంతొచ్చిన మొక్కుని పిలాతు కొట్టరా పుడితే మళ్ళీ పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరుడిగా ఇంటిలో తల్లి హారతి బట్టి
ఈ కార్యక్రమంలో సహకరించిన కాబట్టి మరి జయశ్వర్ గారు రాష్ట్రపతి రాము వీళ్ళందరూ నా దగ్గర నుంచి అడగడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నన్ను కూడా ప్రోత్సహించి దీనిలో భాగంగా కొనేందుకు ఆ శ్రీరామమూర్తికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మీరందరూ పేరు పేరున శ్రీరామ నవమి ఎప్పుడే కాదు, రేపు వచ్చే నెల 22వ తారీఖు నాడు ఖచ్చితంగా మనందరం శ్రీరామనవమి జరుపుకోవాలని ఒక విషయం నేను చెప్తున్నాను. నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ప్రతి మహిళ ఈ రోజు నుంచి ప్రతి 5 దీపాలు మన ఇంట్లో వెలిగించాలి. ఖచ్చితంగా అక్షింతలు 22వ తారీఖు వరకు ప్రతి మహిళ 5 దీపాలు ప్రతి ఇంట్లో వెలిగించాలి. మీరందరూ కూడా మన దేశంలో ప్రతి కుటుంబం కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి అక్షింతలు అయోధ్య రామాలయంలో మరి దాదాపు 1200 మంది పూజారులచే 108 రోజులు పూజలు అందుకొని మరి పవిత్రమైనటువంటి అక్షింతలు మన దేవరకొండ నగరానికి రావడం జరిగింది. గత వారం పోయిన ఆదివారం మేము ఈ దేవరకొండ నగరము అదేవిధంగా చుట్టుపక్కల మండలాలకు సంబంధించినటువంటి అక్షింతలు దేవరకొండ నగరం తీసుకురావడం జరిగింది. అవి చాలా భజన కార్యక్రమంతో శివాలయం టెంపుల్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ అక్షింతల గురించి ఇంకొక 2 విషయాలు ఏంటంటే మీరందరూ కూడా ఈ రోజు అక్షింతలు ఇస్తారని చెప్పి అనుకునే వారు ఉండొచ్చు. అయితే ఈ యొక్క అక్షింతల కార్యక్రమం అనేటువంటిది జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ యొక్క అక్షింతల వితరణ కార్యక్రమం ఉంటుంది. జనవరి 1 నుంచి మన గ్రామంలో మన బస్తీలో మీ ఇంటికి ప్రతి ఇంటికి మా కార్యకర్తలు అంటే ఒక 5 కార్యకర్తలు మీ ఇంటికి అక్షింతలు తీసుకొని వస్తారు. ఒకరి నెత్తి ఒకరి తల మీద కలశంలో అక్షింతలు ఉంటాయి. ఇంకొకరి దగ్గర కరపత్రం ఉంటుంది. ఇంకొకరి దగ్గర ఆ రాముడి యొక్క దేవాలయం యొక్క ఫోటో ఉంటుంది. ఇవి మీకు ఆ రోజు మీ ఇంటికి వచ్చే ముందరే మీకు ముందు రోజు సాయంత్రం కానీ లేకపోతే ఆ రోజు కానీ ఉదయం కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మాతాశ్రీలు అందరూ కూడా దయచేసి మీరు శుభ్రంగా అంటే స్నానం చేసి మీరు ఇంట్లో దీపం వెలిగించుకొని మీరు అక్షింతలు మీ మకర హారతి తీసుకొని మీ ఇంటికి వచ్చినటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలకు మీరు వీలున్నంత వరకు అంటే వాళ్ళ కాళ్ళకు నీళ్లు పోసి లేకపోతే కొబ్బరికాయ కొట్టి ఏ విధంగా వీలుంటే మీకు ఆ విధంగా చేసి మీరు ఆ అక్షింతలు తీసుకొని అక్షింతలు కూడా మీకు చాలా ఇస్తారు అనుకోకండి. ఇగో ఈ రకంగా అక్షింతలు మన దగ్గర ఒక 1000 కుటుంబాలకు 1 కిలో అక్షింతలు 1000 కుటుంబాలకు కిలో అక్షింతలు చొప్పున మేము ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ కలశం అక్కడ ఉన్నటువంటి కలశంలోకి ఇట్లా తీసి మీ యొక్క పాత్రలు అంటే మీ యొక్క మంగళ హారతిలో అక్షింతలు పెట్టడం జరుగుతుంది. మీరు ఆ అక్షింతలు ఏం చేయాలని చెప్పి కొంతమంది చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఆ అక్షింతలను మీ ఇంట్లో ఉన్నటువంటి అక్షింతలతో కలిపి వృద్ధి చేసుకోవచ్చు. మీ ఇంట్లో అక్షింతలు ఉన్నటువంటి అక్షింతలతో ఈ అక్షింతలు మీకు 1 గ్రాముకు తక్కువ కాకుండా అక్షింతలు వస్తాయండి. ఇట్లా తీసినప్పుడు 10 రావచ్చు, 11 రావచ్చు, 12 రావచ్చు ఆ అక్షింతలు. అవి మీరు మీ అక్షింతలు పెట్టుకొని వృద్ధి చేసుకొని మీ ఇంట్లో జరిగే శుభకార్యం కానివ్వండి, బర్త్డే కానివ్వండి, లేకపోతే మ్యారేజ్ డే కానివ్వండి, లేకపోతే ఎలాంటి శుభకార్యంలోనైనా మీరు వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇది ఆ రోజు మీ ఇంటికి కూడా ప్రతి ఇంటికి వస్తాయి. ఒకవేళ ఎవరికైనా వీలు పడకపోయినట్లయితే వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు తిరిగి మళ్ళీ కూడా మాకు టైం ఉంటుంది కాబట్టి మళ్ళీ కూడా ఎవరెవరైతే తీసుకోలేదో వాళ్ళందరూ కూడా అక్షింతలు చేరవేసే కార్యక్రమం మేము దిగ్విజయం చేస్తామండి. 15వ తారీఖు వరకు కూడా ఈ యొక్క అక్షింతల వితరణ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే 15 నుంచి 21 అంటే 22వ తారీఖు ఒక వారం రోజుల టైం ఉంటుంది. 22వ తారీఖు రోజు అయోధ్యలో శ్రీ రామ్ లలా విగ్రహ ప్రతిష్టాపన మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్యలో జరుగుతుంది. రాముని యొక్క గుడి మన యొక్క మన భవిష్యత్తు తరతరాల నుంచి కోరుకున్నటువంటి కోరిక ఎంత పెద్ద భవనం అంటే అది 3 అంతస్తుల బిల్డింగ్ అండి. మొదటి అంతస్తులో రాముని యొక్క బాల విగ్రహం ఉంటుంది. 2వ అంతస్తులో రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, హనుమంతుడు ఇది 2వ అంతస్తులో. 3వ అంతస్తులో మంటపాలు ఉంటాయండి. 5 మంటపాలు ఉంటాయి. ఇది రాముని యొక్క గుడి. కాబట్టి 22వ తారీఖు నాడు మనకు దగ్గరలో ఉన్నటువంటి గుడిలో అంటే మనం ఇక్కడ దేవరకొండ నగరాన్ని 4 బస్తీలుగా మేము సంఘపరంగా 4 బస్తీలు. ఇది ముత్యాలమ్మ బస్తీ. దీన్ని ఈ ముత్యాలమ్మ బస్తీలో ఇక్కడ ఈ దేవాలయంలో మీకు ఆ రోజు 22వ తారీఖు రోజు అందరూ కూడా కాలనీలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి రావాలండి. ఇక్కడ అయ్యగారు ఉంటారు. పూజా కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ అయోధ్యలో జరిగేటువంటి లైవ్ టెలికాస్ట్ చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చి భజన చేసుకుంటూ అందరూ కూడా లైవ్ కాస్ట్ చూసిన తర్వాత
12 గంటల పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ అందరికీ కూడా అయ్యగారు హారతి ఇస్తాడు. ఆ తర్వాత మీరు ఎవరైనా తీసుకొస్తే ప్రసాదం కూడా వితరణ జరుగుతుంది. ఆ రోజు ఆ ప్రసాదం తీసుకున్న తర్వాత మీరందరూ కూడా ఎవరింట్లో వాళ్ళు వెళ్ళిన తర్వాత సాయంత్రము మీ ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా 5 దీపాలు వెలిగించాలండి. ప్రతి ఇంట్లో మినిమం 5 దీపాలు. ఇంకా మనం పండుగ వాతావరణం ఉండాలి కాబట్టి ఇంకెక్కువ వెలిగించుకుంటే ఎక్కువ కూడా వెలిగించుకోవచ్చు. విద్యుత్ అలంకరణ కూడా చేసుకోవచ్చు. విద్యుత్ దీపాలతో కూడా ఇంటిని కూడా చేసుకోవచ్చు. అంటే ఇది మనందరికీ కూడా హిందువులకు ఒక పెద్ద పండుగ, ఒక ప్రతీక. హిందువుల యొక్క గుడి అంటే రాముని గుడి అయోధ్య. మరి ఎట్లయితే ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఈ విధంగా అట్లా పోతున్నారు, మనము ఇక భవిష్యత్తులో రాముని గుడిని సందర్శించుకునే భాగ్యము మన పూర్వీకులు కష్టపడి ప్రాణత్యాగం చేసినారు, వాళ్ళకి అదృష్టం దక్కలేదు. మనందరికీ నిజంగా అదృష్టము ఈ జన్మలో మన రాముని గుడిని మన రాముని దర్శనం చేసుకునే భాగ్యం మనకు కలుగుతుంది. అయోధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించడం జరిగింది. తర్వాత భారీ ఎత్తున ఒక మంచి అధునాతనమైనటువంటి రైల్వే స్టేషన్ నిర్మించడం జరిగింది కేంద్ర ప్రభుత్వము. రేపు 30వ తారీఖు నరేంద్ర మోడీ గారు అది కూడా ఓపెన్ చేస్తున్నాడు. అక్కడ పెద్ద ర్యాలీ కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములై, హిందూ బంధువులము మరి భాగస్వాములై ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ప్రతి వ్యక్తి కూడా సంకల్పం తీసుకొని నేను అయోధ్యకి వెళ్ళాలి, నా కుటుంబాన్ని తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి ఉండాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఈ యొక్క మీ యొక్క కన్యకా పరమేశ్వర గుడి వారు అడగగానే మరి అక్కడి నుంచి దేవరకొండ టౌన్ లో ఒక ఉత్సవం లాగా ఉండాలి, ఒక మంచి ఊరేగింపులా ఉండాలని చెప్పేసి ఈ యొక్క దేవస్థానం వాళ్ళు అడగగానే అధ్యక్ష కార్యదర్శులు వాళ్ళందరూ కూడా ఒప్పుకొని మరి ముఖ్యంగా నీల సంజీవ్ గారు, తర్వాత బెల్జ సీన్ గారు వీళ్ళందరూ కూడా మాకు సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని మిమ్మల్ందరినీ పార్టిసిపేట్ చేసి దేవరకొండ పురవీధుల్లో ఇంత పెద్ద ర్యాలీ ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి సహకరించినటువంటి ఈ యొక్క దేవాలయ కమిటీకి మాతాశ్రీ అందరికీ కూడా పేరు పేరున రాష్ట్రీయ స్వయం సేవక సంఘ RSS తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విశ్వ హిందూ పరిషత్